వందల కోట్ల రూపాయలతో కొత్తగూడెం మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నిలుపుతామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి మున్సిపాలిటీ అభివృద్ధిపై సమావేశం ఏర్పాటు చేశారు. కొత్తగూడెం పట్టణంలో అనేక ఏళ్లుగా మంచినీరు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం జరిగిందన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో నీటి ఎద్దడి నివారణ లక్ష్యంగా కిన్నెరసాని మిషన్ భగీరథ మంచినీటి పథకాల కోసం 124 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు కూనంనేని తెలిపారు. మన మున్సిపాలిటీలో ఇక మంచినీళ్ళ సమస్య అనేది లేకుండా ఉంటుంది. ఇది అధికారుల దక్షతకు, పాలనా దక్షతకు, పరిపాలనా దక్షతకు, పని సామర్థ్యానికి ఇది ఒక పరీక్ష. ఇన్ని వందల కోట్లతో శాంక్షన్ అయినా వాడు సరిగా చేయకపోతే మళ్ళీ అక్కడో ఇక్కడో లీకులు పగలతో ఇవన్నీ ఉంటా ఉంటుంది. ఇది తెలిసి నాకు ఇక లీకులు ఇబ్బంది లేకుండా